హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఈ 2024వ సంవత్సరంలో బతుకమ్మ, దసరా పండుగలు ఎప్పుడు వస్తున్నాయి, దసరా రోజు జమ్మి చెట్టుకి పూజ ఏ సమయంలో చేయాలి, ఆయుధ పూజ కూడా ఏ సమయంలో చేయాలి అనే విషయాలన్నింటి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ. ఈ బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు ఆడవారు ఎంతో భక్తి శ్రద్ధలతో సంతోషంగా ఆడుకుంటారు. సాంప్రదాయాలకు పెద్ద పీట వేసే ఈ భారతదేశంలో పండగలకి విశిష్ట స్థానం ఉందండి. బతుకమ్మ పండుగ తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచానికి చాటింది. పితృ అమావాస్య నాడు ఎంగిలి పువ్వుల పేరుతో ఎంగిలి కాని వాడని పువ్వులతో పేర్చిన బతుకమ్మ సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. అయితే ఈ 2024వ సంవత్సరంలో బతుకమ్మ, దసరా పండగలు ఎప్పుడు వస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ 2024వ సంవత్సరంలో బతుకమ్మ పండగ అక్టోబర్ 2 బుధవారము అమావాస్య తిథితో ప్రారంభమై అక్టోబర్ 10 గురువారము అష్టమి తిథితో ముగుస్తుందండి. అలాగే ఈ 2024వ సంవత్సరంలో దసరా పండగను అక్టోబర్ 12 శనివారం రోజున జరుపుకుంటారు. ఈ దసరా రోజున జమ్మి చెట్టుకు పూజ చేస్తారండి. అలాగే ఆయుధ పూజను కూడా చేస్తారు. జమ్మి చెట్టుకి పూజ చేయడానికి శుభ సమయం అక్టోబర్ 12 శనివారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య సమయంలో జమ్మి చెట్టును పూజించాలండి. అలాగే ఆయుధ పూజ చేయడానికి అంటే వాహనాలకి పూజ చేయడానికి శుభ సమయం అక్టోబర్ 12 శనివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల లోపు ఆయుధ పూజను చేయవచ్చండి. ప్రకృతిలో లభించే ప్రతి పువ్వును ఏరి కోరి బతుకమ్మను తయారు చేయడం, ఆ బతుకమ్మను ఇంట్లో గాని వీధుల్లో గాని ఆలయాల్లో గాని పెట్టి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ ఆటలు ఆడుతూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. గుమ్మడి పువ్వులోని పసుపు వర్ణమును గౌరీదేవిగా భావించి అందులో పసుపు గౌరమ్మను పెట్టి మహిళలు, ఆడపిల్లలు బతుకమ్మను ఆడుతారు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.